నేషనల్ విమెన్ పార్లమెంట్ కార్యక్రమ నిర్వాహకులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇరు రాష్ట్రాల గవర్నర్ గారు, గౌరవనీయులు పెద్దలు నరసింహన్ గారు, గౌరవ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ కోడెల శివప్రసాదరావు గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మహిళలు భారతదేశంలో అనాదిగా మహిళలు పురుషుల మధ్య ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ జరిగింది. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి విభజన జరిగి ఉండదు. మగవాళ్ళు చేసే పని, ఆడవాళ్ళు చేసే పని అనేటువంటి విభజన జరిగి దేశంలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని ఒక శక్తిగా సద్వినియోగం చేసుకోవడంలో కారణాలు ఏమైనప్పటికీ మనం వెనుకబడి ఉన్నాం. మరి ఈ పరిస్థితిని అధిగమించి మహిళల్ని ఒక శక్తిగా అన్ని రంగాల్లో వాళ్ళని నిర్ణయాత్మక శక్తిగా మరల్చడం ద్వారా ఈ దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి దేశంగా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది వక్తలు పురాణాల్లో కావచ్చు, చరిత్రలో కావచ్చు, మహిళలు అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. తప్పకుండా మహిళలు ఇప్పటి వరకు వ్యక్తులుగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేటువంటి అవకాశం అప్పుడప్పుడు వచ్చిందే కానీ మహిళలందరూ ఒక శక్తిగా ఆ సమూహాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి సందర్భాలు లేవు. నా దృష్టిలో అమ్మ అంటే సృష్టికర్త, ఒక సోదరి, ఒక తల్లి మనందరినీ కన్న అమ్మ. కాబట్టి ఒక వర్గీకరణ జరిగితే మానవ సమాజంలో మనకు 4 రకాల మనుషులు కనబడతారు: క్రియేటర్స్, ఇమిటేటర్స్, స్పెక్టేటర్స్, ఫ్రస్ట్రేటర్స్. మరి మహిళ మనందరి సృష్టికర్త. అటువంటి మహిళ ఈరోజు ఒక స్పెక్టేటర్గా మౌన ప్రేక్షక పాత్రకే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి ఈ దేశం, మన రాష్ట్రాలు అద్భుతంగా తమదైనటువంటి అభివృద్ధిని సాకారం చేసుకోవాలి అనంటే అన్ని రంగాల్లో వాళ్ళ భాగస్వామ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల అవసరాల్ని గుర్తించి ఆ సమస్యల్ని చర్చించి చట్టాలు చేసేటువంటి వేదికల్లో వాళ్ళ భాగస్వామ్యం తప్పకుండా ఆ దిశగా ఒక గొప్ప మార్పు. కాబట్టి మన మహిళల మీద జరుగుతున్నటువంటి వివక్షను కనుక ఒక్కసారి సమీక్షించుకుంటే అడుగడుగున నిజంగా భ్రూణ హత్యల నుండి ఈనాటికి కూడా ఇంత సివిలైజ్డ్ సమాజంలో కూడా మహిళలకు అప్పుడప్పుడు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట వింటున్నాం. మరి ఇటువంటి పరిస్థితులను అధిగమించి మహిళల్ని శక్తిగా వాళ్ళ సమర్థతను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి దిశగా అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఇది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వివక్ష ఉన్నట్టు అర్థమవుతా ఉన్నది. ఈరోజు ప్రపంచంలో 200 దేశాలుంటే 200 దేశాలను ఏదేటువంటి రాజ్యాతి నేతలు ఈరోజే కాదు, గతంలో కానీ అంతకుముందు కానీ ఎక్కువ, చాలా 95% మరి ఎవరి ఆధీనంలో కొనసాగుతూ ఉన్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా విశ్వంలో ఏదన్నా జీవి బుద్ధిజీవి ఉండి
ఆడ గనుక ఈ లింగ వివక్ష లేనటువంటి సమాజం ఉండి ఉంటే రేపటి రోజున మన ఈ భూప్రపంచాన్ని గనుక వాళ్ళు చూస్తే మన వివక్షను చూసి ఒక రకంగా నివ్వెరబోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మహిళల్ని అన్ని రంగాల్లో అన్ని నిర్ణయాత్మక పాత్రల్లో గౌరవించుకున్న రోజే భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు ఇంకా గొప్పగా తన యొక్క గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో మనం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తారతమ్యాన్ని కూడా గ్రహిస్తే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే మహిళల భాగస్వామ్యం ఎక్కడుందో ఎక్కువగా ఉందో మన దేశంలో మనకు తెలిసిన మేరకు కేరళ రాష్ట్రంలో మహిళల అన్ని రంగాల్లో మిగతా వాళ్ళకంటే ముందున్నారు అనంటే అక్కడ దొరుకుతున్నటువంటి సపోర్ట్ కావచ్చు, వాళ్ళ ఇనిషియేషన్ కావచ్చు కారణం. కాబట్టి ఈరోజు మహిళలకు సరి అయినటువంటి భాగస్వామ్యం అనేటువంటి దిశగా ఒక గొప్ప వేదికగా ఈ విజయవాడ ఈ అమరావతి కాన్ఫరెన్స్ మిగులుతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఈ దిశగా ఆలోచించి మహిళల్ని ఒక శక్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం కలలు కంటుకున్నటువంటి గొప్ప దేశాన్ని, గొప్ప రాష్ట్రాలను ఆవిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యాచరణకు వేదికైనటువంటి ఈ వేదికకు వచ్చేసినటువంటి పెద్దలందరికీ, నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మధుసూదనాచారి గారికి సత్కారం. మరలాగే స్వామి గౌడ్ గారు కూడా విచ్చేశారు, చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. వారికి కూడా సత్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. నేషనల్ విమెన్స్ పార్లమెంట్ 2017 మన అమరావతి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకుంటున్నాము. నిన్న ప్రారంభోత్సవం జరిగింది అండ్ రెండో రోజున ఈ రోజు కార్యక్రమంలో వెంటనే ఒక న్యూస్ బులెటిన్ ని తయారు చేయడం జరిగింది. దాన్ని అన్వీలింగ్ ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుంది.